ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, జాయిన్ కండి. తాజా అప్డేట్స్ అన్నీ కూడా అందుకుంటారు. ఆ గ్రూప్ 1 దరఖాస్తు ఎడిట్కు అవకాశం అంటూ ఒక వార్త కనబడుతుంది. ఎవరైతే గ్రూప్ 1కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో దొర్లిన పొరపాట్లను సరిచేసుకునేందుకు ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి 23rd గుర్తుంచుకోండి, 23rd అంటే ఈ రోజు నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు ఏవైనా గ్రూప్ 1లో అప్లికేషన్లో తప్పులు కనుక నింపి ఉంటే వాటిని సరిచేసుకోవడానికి టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. వారికైతే అవకాశం కల్పిస్తున్నట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా దరఖాస్తులో పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఫోటో, సంతకం తదితర వాటిని సరిచేసుకోవచ్చని సూచించారు. అంటే మీ క్వాలిఫికేషన్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ కరెక్షను, మీకు ఫోటో, సిగ్నేచరు ఏవైనా ఉంటే వాటిని కంపల్సరీ రెక్టిఫై చేసుకోమని చెప్తున్నారు. ఈ మార్పులకు సంబంధించిన ఆధారాలు, సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. మీరైతే మాడిఫై చేస్తున్నారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కంపల్సరీ పెట్టాలన్నట్టు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేస్తే దానికి ఎస్ఎస్సి మేము అటాచ్ చేయండి. ఇంకా ఏది ఉంటే అంటే ప్రామాణికమైన సర్టిఫికెట్స్ అయితే కంపల్సరీ పెట్టమంటున్నారు. ఇది మీరు గమనించండి. ఇది టీఎస్పీఎస్సీ నుంచి లేటెస్ట్ అప్డేట్ అని మనం అనుకోవచ్చు, చెప్పడం జరిగింది. ఇక టెట్ రుసుములు భారీగా పెంపు, ఒక పేపర్ రాస్తే 1000, 2 రాస్తే 2000 అని ఒక వార్త మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. టెట్ దరఖాస్తు సంబంధించి అయితే నిన్న సమగ్ర నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ఒక్క పేపర్ రాస్తే గతంలో ఉన్నదానికంటే అంటే ఫీ అయితే భారీగానే పెరగడం జరిగింది. 1000 రూపాయలకు పెంచడం జరిగింది. 2 పేపర్లు రాస్తే ఇప్పుడు 2000కు పెంపుదల చేసింది, 300 నుంచి. ఈ మేరకు టెట్కు సంబంధించి సమాచార పత్రాన్ని శుక్రవారం విడుదల చేయడం జరిగింది. ఇందులో టెట్ 2024 కోసం ఈ నెల 15న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు మీరు ఈ school.telangaana.gov.in ద్వారా ఈ టెట్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తుంచుకోండి. 27 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేటు వచ్చే నెల 10 అంటే ఏప్రిల్ 10 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో సహాయ కేంద్రం సేవలు సైతం అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మే 15 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పినారు. మే 20 నుంచి జూన్ 3వ తేదీ మధ్య మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుందని తెలిపింది. ఇక రిజల్ట్స్ అనేవి జూన్ 12న విడుదల చేస్తామని పేర్కొన్నారు నోటిఫికేషన్లోనే. అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2లలో ఏదేని ఒక పరీక్ష రాస్తే 1000, 2 రాస్తే 2000 చెల్లించాలని విద్యాశాఖ సూచించింది. 11 జిల్లా కేంద్రాల్లో మరి టెట్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక టెట్ పేపర్ 1కి అయితే కంపల్సరీ డిఎడ్ అర్హత ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ అభ్యర్థులు 2015 లోపు డిఎడ్ చేసి ఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్న అర్హులే అని పేర్కొన్నారు. ఇది ప్రధానంగా గమనించండి. ఇక టెట్ పేపర్ 2కి డిగ్రీ బిఎడ్ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 40%. 2015 లోపు బిఎడ్ అయితే జనరల్కి 50%, ఇతరులకి 40% మార్కులు ఉన్నా కూడా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు అనేది క్లియర్ చేయడం జరిగింది. ఇక గ్రూప్స్ అప్లై చేసిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. టీ-షార్ట్ ఒక క్రాష్ కోర్సు ప్రసారాలంటూ మనకి ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తుంది. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న 1, 2, 3 గ్రూప్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసము టీ-షార్ట్ నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ ఓరియంటేషన్ లైవ్ క్లాసులు, ఎవరైతే కోచింగ్కి వెళ్ళని వారు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు, వారు వినొచ్చు. ఈ క్రాష్ కోర్సు శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిపుణ ఛానల్లో గంట పాటు మొదటి అవగాహన కార్యక్రమం బయాలజీ సబ్జెక్టుతో ప్రసారం అవుతుందని వెల్లడించారు. టీ-షార్ట్ విద్యా ఛానల్లో ఈ నెల 24 ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం పునఃప్రసారం అవుతుందన్నారు. ఇక పోటీ పరీక్షలకు సంబంధించి లైవ్ క్రాష్ కోర్సు ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగుతుందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. క్రాష్ కోర్సు ప్రసారాలు టీ-షార్ట్ నెట్వర్క్ విద్య నిపుణతో పాటు
యాప్ యూట్యూబ్లోనూ ప్రసారం అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులైతే మరి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఏవైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, వీటికైతే కాల్ చేసి మీరైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే వినియోగించుకోండి, నిపుణులైన అధ్యాపకులే దీంట్లో పాఠాలు చెప్తారు కాబట్టి మీకు ఎంతో కొంత డెఫినెట్గా ఇది యూస్ఫుల్ కోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక టెట్కు సంబంధించి ఇంకా అప్డేట్స్ అంటే దీంట్లో కొత్త వార్త ఏమైనా ఉంటే చూద్దాం. ఫీజుదే ఉంది, ఆ ఫీజుల పెంపు అసంతృప్తి అనేది కనబడుతుంది. ఆ టెట్ 20 నుంచి జూన్ ఇదే డేట్స్ ఉన్నాయి, సేమ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసి అంటే మనం టైం వేస్ట్ కాకుండా సేమ్ వార్త ఉంది. మే 7 నుంచి 11 వరకు ఎప్సెట్ అంటే ఇప్పుడు ఈ ఎప్సెట్ అండ్ ఐసెట్ వీటి డేట్స్ అయితే మారడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ ఎప్సెట్, ఇప్పుడు ఎంసెట్ని ఎప్సెట్ అంటున్నాం, అదేవిధంగా టీఎస్ ఐసెట్ ఈ పరీక్షా తేదీలు అయితే మారాయి. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఎంట్రన్స్ ఎగ్జామ్ రీషెడ్యూల్ రిలీజ్ చేశారు. గతంలో షెడ్యూల్ ప్రకటించిన ప్రకారం ఎప్సెట్ ఎగ్జామ్స్ మే 9 నుంచి 12 వరకు కండక్ట్ చేయాల్సి ఉండగా ఇప్పుడు వాటిని మే 7కు మార్చారు. మీరు గమనించండి, ముందుకు తీసుకొచ్చారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు మే 7న 2 పూటలు, 8న ఉదయం మాత్రమే ఉంటాయని లింబాద్రి తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్షలు 9, 10 మే 9, 10 తేదీల్లో 2 పూటలు, 11న ఉదయం మాత్రమే ఎగ్జామ్ ఉంటుందని పేర్కొన్నారు. ఎప్సెట్ మార్నింగ్ సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఐసెట్ ఎగ్జామ్ గతంలో జూన్ 4, 5 తేదీల్లో ఉండగా వీటిని జూన్ 5, 6 తేదీలో జస్ట్ 1 డే అట్లా పెరిగింది, జూన్ 5, 6 తేదీలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది మనకు దానికి సంబంధించి. ఇక టెట్కు సంబంధించి ఇక్కడ ఇంకొక వార్త కూడా ఉంది, చూద్దాం ఒక్కసారి. సేమ్ ఫీజుదే ఇష్యూ ఉంది. 8 భాషల్లో పరీక్ష అంటూ ఒక అప్డేట్ ఇక్కడ కనబడుతుంది. పేపర్ 1 5వ తరగతి వరకు టీచర్గా ఉండాలనుకునే వారికి, పేపర్ 2 6 నుంచి 8వ తరగతి వరకు టీచర్గా ఉండాలనుకునే వారు అప్లై చేసుకోవచ్చు. టెట్ క్వశ్చన్ పేపర్ 2 భాషల్లో ఉంటుంది, ఇంగ్లీష్తో పాటు తెలుగు, ఇంకా ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ, తమిళం తదితర 8 భాషల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈసారి కూడా టెట్ మార్కులకు డిఎస్సిలో ఇది కామన్ 20% వెయిటేజ్ ఎల్లప్పుడు ఉండేది. అది టీచర్లకు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కావడంతో టీచర్లు, ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకునేందుకు ఈసారి అవకాశం అయితే కల్పించడం జరిగింది. క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా పీజీకి సంబంధించే ఉంది. టీచర్ ఎగ్జామ్కు టెట్ అంటూ మరొక వార్త, అర్హతలు ఇవన్నీ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎగ్జామ్ ప్యాటర్న్ టెట్లో 2 పేపర్లు ఉంటాయి, ఒక్కో పేపర్కు 150 మార్కులు ఉన్నాయి ఇక్కడ. అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 B.Ed వాళ్ళకు, పేపర్ 2 B.Ed వాళ్ళకి. ఇక్కడ క్వాలిఫై కావాలంటే జనరల్ కేటగిరీలో 90 మార్కులు అయితే రావాలి, బీసీలు అయితే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అయితే 60 మార్కులు సాధిస్తే అర్హత పొందవచ్చు. వారే టీఆర్టీ రాసేందుకు అర్హులవుతారు. అంటే ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై కావాలని నోటిఫికేషన్లో కూడా ఉంది మీకు. టెట్ మార్కులకు 20%, టీఆర్టీలో వచ్చిన మార్కులకు 80% వెయిటేజ్ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకులు అయితే ఇస్తారు. సో ఇది సేమ్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంది. ఇవి మనకి ఈరోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ టెట్కు సంబంధించి. పూర్తి డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒక వీడియోలో మీకు ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను.